దీన్ని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళొచ్చు అని ఎక్కడ రియలైజ్ అయ్యారు మీరు? చాలా మందికి అనిపించవచ్చు ఈయన ముందు మొదలు పెట్టారు తర్వాత ఆగిపోయారు ఏంటని. ఆగిపోలేదు, వీఆర్ రన్నింగ్ ఫాస్ట్, మై ఫ్లైట్ ఈజ్ హయ్యర్. రైట్. సర్వీస్ సెక్టార్లో 10% బెటర్గా ఉంటే చాలు, పీపుల్ యాక్సెప్ట్ ఇట్. బిల్డింగ్స్ ఆర్ నాట్ ది ఇన్స్టిట్యూషన్, పీపుల్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్. కోచింగ్ సెంటర్ పెట్టడానికి నా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి. 250 రూపీస్. We started with that. సంస్థ పరంగా చూసుకుంటే యంగెస్ట్ యూనివర్సిటీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది పెట్టి, కానీ 4000 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో యూనివర్సిటీలో కలిపి వీఆర్ ఇన్ ద ఫస్ట్ 100 ఆల్వేస్. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే 72 పొజిషన్లు ఉన్నాయి. సో ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. మొత్తం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయాయి. ఇవి విలువలు ముందు నుంచి విజ్ఞానం పాటిస్తున్నాయి. వాట్ లెసన్స్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇన్ లైఫ్ సార్? ఇది ఏంటి అంటే బేసిక్గా వీళ్ళందరూ చేసింది ఏంటంటే పీపుల్కి కమ్యూనికేషన్ చాలా అవసరం ఉంది. నేను ఒకసారి మిమ్మల్ని క్లాసుకు పంపించారంటే గ్యారెంటీగా సక్సెస్ అవ్వాలి. నేను ఒక బ్రైట్ స్టూడెంట్నే, బట్ దెన్ ఎలాంటి గైడెన్స్ లేకపోవడం వల్ల అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చాలా దగ్గర, ఇన్ఫ్యాక్ట్ మన పేరెంట్స్ దగ్గర కూడా విని ఉంటాం, రైట్? ఇలాంటి బ్రైట్ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ ఆపర్చునిటీస్ కోల్పోకుండా ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి ప్లేసెస్లో ప్లేస్ చేయాలని చెప్పి ఒక వ్యక్తి అనుకున్నారు. ఆయన ఎవరో కాదు, మన రత్తయ్య గారు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే విజ్ఞాన్ రత్తయ్య గారు. మన టర్నింగ్ పాయింట్ గెస్ట్. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. రత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నాను. బాగున్నారా? ఓకే. నేను జనరల్గా ప్రతిసారి ఏమంటాను అంటే వచ్చిన గెస్ట్కి మీ బ్రాండ్ స్టోరీ నాకు తెలుసు అని చెప్పి అంటా. ఈసారి నాకు ప్రాబ్లం ఏంటి అంటే మీ బ్రాండ్ స్టోరీ నాకు తెలియదు అనమాట. ఓకే. మీ ద్వారానే యాక్చువల్లీ నెరేషన్ చేయించాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే చక్కగా క్లుప్తంగా ఒక సింగిల్ తెలుగు లైన్లో ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు, అసలు పేరు లావు రత్తయ్య, అందరూ విజ్ఞాన్ రత్తయ్య అంటారు. ఎందుకంటే విజ్ఞాన సంస్థలు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ విస్తృతంగా ఉన్నాయి. అది 45 ఏళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి. అండ్ దానికి తోడు ఈ ఇన్స్టిట్యూషన్స్ వాల్యూ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని అందరికీ తెలుసు, రైట్? అందుకని ఇట్స్ వేర్ ఫీల్ హ్యాపీ. ఓకే, ఓకే, రైట్ సార్. నేను ఎంసెట్ రాసిన తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి అడిగితే అందరూ కూడా విజ్ఞాన్ 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 అని చెప్పి నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారనమాట. అందులోకి ఏంటంటే నీకు ఐ డెంట్ గెట్ ఎ ర్యాంక్ దట్ మచ్ జాయిన్ అవ్వడానికి. సో విజ్ఞాన్ అనే బ్రాండ్ ఏదైతుందో దాని జెనసిస్ అంటే అది పుట్టడం కానీ లేకపోతే దాని వెనకాల ఇన్స్పిరేషన్ కానీ ఏంటి, అసలు ఎలా మీకు ఐడియా వచ్చింది? మేము పల్లెటూరులో, చాలా పల్లెటూరు, అది పెదనందిపాడులో మా ఊరు, అక్కడ పుట్టాం. మాది చాలా దిగువ తరగతి కుటుంబం అనే చెప్పాలి. అంటే 6 ఎకరాల పొలం ఉండేది, 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళం, అంత పేదవాళ్ళం. అయితే 3 బాగా చదువుకున్నాం. నేను పెద్దవాడిని. నేను ఎంఎస్సి ఎంఈడి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఆ రోజుల్లో ట్రై చేస్తే అప్పుడు చాలా డిఫికల్టీగా ఉండేది ఉద్యోగాలు రావటం. ఓకే. సో నాకు బాగా క్వాలిఫైడ్ అయినా, బాగా మంచి ఇది బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఉద్యోగం అయితే రాలేదు. సో అయితే ఒక్క దగ్గర పనిచేశాను కొన్నాళ్ళు. ఐ మీన్ నల్లబాడులో సెయింట్ జోసెఫ్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజీలో పనిచేశాను కొన్నాళ్ళు, 1.5 years అట్లా పనిచేశాను. అప్పుడు ఐ హవ్ సీన్ ఏ సోషల్ ప్రాబ్లం, సామాజిక సమస్యని చూడటం జరిగింది, గుర్తించడం జరిగింది. అది ఏంటి అంటే మా ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు కూడా చాలామంది పల్లెటూరు పిల్లలు, చాలా తెలివైన పిల్లలు అప్పుడు పట్టణాల్లోకి వచ్చేవారు. పట్టణాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ లేక, ఆ ఎమోషనల్ సపోర్ట్ అది అంతా లేక, మొదటి 2-3 నెలలు సినిమాలు అవి చూసి చాలా లైట్గా తీసుకొని తర్వాత కాలేజీకి వెళ్ళినా ఏం అర్థం కాక చివరికి తప్పేవాళ్ళు. సో అప్పుడు దిస్ ఈస్ ద సోషల్ ప్రాబ్లం. ఇంత బ్రైట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిలింగ్. రైట్. ఏ ఇయర్లో సార్ ఇది మీరు ఐడెంటిఫై చేసింది? ఇది 70sలో, 79. ఓకే. సో అప్పుడు మనకి ఐడియా వచ్చింది ఏమని, ఈ బ్రైట్ స్టూడెంట్స్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మనం బాగా ఎమోషనల్గా వాళ్ళని గైడ్ చేసి, సైకలాజికల్గా స్ట్రాంగ్గా చేసి, అకాడమిక్గా చేయగలిగితే వీ కెన్ డూ ఏ గుడ్ జాబ్, మంచి పని అవుతుంది కదా అనేది ఐడియా వచ్చింది. చాలా క్రిటిసిజం కూడా ఉండేది. అందుకని ఫస్ట్ రెసిడెన్షియల్ కాలేజ్ బోత్ స్టేట్స్లో నేనే పెట్టాను.
మామూలు బిల్డింగ్స్ అవన్నీ కట్టి ప్రాపర్గా. అయితే అప్పుడు చాలా క్రిటిసిజం ఉండేది. ఏంటి క్రిటిసిజం అంటే దర్ ఈజ్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. క్రిటిసిజం అని చెప్పలేను కానీ డిస్కరేజ్మెంట్ ఉండేది. ఎట్లాంటి డిస్కరేజ్మెంట్ ఉండేదంటే, నేను ఊరికి దూరంగా పెడుతున్నాను, ఊరికి 15 కిలోమీటర్ల దూరం, కానీ ఊరి మధ్యలో కాలేజీలు ఉన్నాయి, అవి వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారు? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు 150 రూపాయలకు 200 రూపాయల ఫీజు కట్టించుకొని చెప్తారు, నేను 2000 3000 కట్టుకునేవాడిని. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ ఆస్పెక్ట్, చాలా మంచి టీచర్లు అందరూ ఆ కాలేజీలో ఉండేవారు. నా దగ్గర అంత మంచి టీచర్లు ఉండటానికి అవకాశం లేదు. సో దీస్ ఆర్ ద డిస్కరేజ్మెంట్స్. అంటే ఈ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కూడా నన్ను పదే అడిగేవారు, ఎట్లా సక్సెస్ అవుతుంది ఇది, నువ్వు చాలా నష్టపోతావు, చాలా చాలా దెబ్బతింటావు, కాబట్టి డోంట్ డూ దాట్. అప్పటికి మాకు కోచింగ్ సెంటర్ అదంతా ఉండేది, బాగానే డబ్బులు అన్నీ పర్వాలేదు, బాగానే వస్తుండే, ఇదెందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు, దెబ్బతింటావు అనేవారు. కానీ నేను ఒకటే చెప్పేవాడిని, ఇది సర్వీస్ సెక్టార్, ఇప్పుడు 35-36% రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ నేను ఇదంతా వీళ్ళందరినీ ఒక దగ్గర చేసి మంచిగా వాళ్ళని చేసి మంచిగా ఆరోగ్యంగాను ఎమోషనల్గాను అంత బాగా చేస్తే గ్యారంటీగా నాకు 10-15% అయినా రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి అని నా కాన్ఫిడెన్స్, నా ధైర్యం. కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ ఎహెడ్ అని ఒక అతను ఎడ్యుకేషన్ ఇస్తే, ధన్ గారు అని ఉండేవారు, నాకంటే చాలా సీనియర్, ఆయన అడిగారు, ఇవన్నీ ఎట్లా చేస్తావు ఇదంతా అని. ఎన్నిటికీ సమాధానం నేను చెప్పలేను, కానీ మీరు కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే తెలుస్తుంది. మీరు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి చూస్తే, పొద్దున్నే పల్లెటూరు నుంచి పాలు కూరగాయలు అమ్ముకోవడానికి టౌన్కి వస్తారు, వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు నాన్ స్టాప్ బస్సు ఉంటే, అట్లా రెగ్యులర్ బస్సు ఉంటే నాన్ స్టాప్ బస్సులోనే వెళ్తారు. వాళ్ళు ఏదైనా చేస్తారు అక్కడికి వెళ్ళి అంటే అర్జెంటుగా ఏమైనా చేస్తారంటే ఏం చేయరు. అంతే, సర్వీస్ సెక్టార్లో 10% బెటర్గా ఉంటే చాలు, పీపుల్ యాక్సెప్ట్ ఇట్. గాట్ ఇట్. ఫార్చునేట్గా ఏమైందంటే ఫస్ట్ బ్యాచ్కే మోర్ దెన్ 90% రిజల్ట్ వచ్చింది. ఫినామినా. అంత పీపుల్ అందరికీ ఫస్ట్ 1 or 2 బ్యాచెస్ అక్కడ వచ్చిన అవుట్కమ్స్ రిజల్ట్స్ తెలిసిపోయినాయి. తెలిసేసరికి పీపుల్కి అప్పుడు అర్థమైంది, దిస్ ఇస్ ద సిస్టమ్ వీ వాంటెడ్. అండర్స్టూడ్ సార్. ఈ టైం ఏదైతుందో మీరు మెన్షన్ చేసింది 79 అని చెప్పి అన్నారు కదా. 79లో ఇఫ్ యూ లుక్ బ్యాక్, మీ థాట్ ప్రాసెస్ ఏదైతుందో అప్పటికే ఆల్రెడీ చాలా ఫార్వర్డ్ థింకింగ్ అని చెప్పచ్చు. అవును. రైట్. ఈజ్ ఇట్ బికాస్ మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన, లేకపోతే మీరు చూసిన గ్యాప్ వలన అంత ఫార్వర్డ్ ఆర్ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఎలా వచ్చింది ఆ టైంలోనే మీకు? నేను డిగ్రీ చదివేటప్పుడు కానీ పీజీ చదివేటప్పుడు చాలా బుక్స్ చదువుతూ ఉండేవాడిని. సో అండ్ మోస్ట్లీ ఇప్పటికి కూడా సోషల్ ఇష్యూస్ మీద ఏంటి సోషల్ ఇష్యూ అని చూస్తూ ఉండేవాడిని. సో ఐ ట్రై టు అండర్స్టాండ్ ఆ సోషల్ ఇష్యూస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండేవాడిని. దానికి అన్నీ నేను సొల్యూషన్ చేయలేను, ఎవరు చేస్తే బాగుంటుంది ఇదంతా కూడా చూస్తుండేవారు. సో అది చాలా బాగా చేసేవాళ్ళము. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దాకున్న సిస్టమ్ కాదు, ఈ సిస్టమ్ మాకు కావాలి, ఇట్లాంటి చదువు మాకు కావాలి, ఇట్లాంటి ప్రోగ్రెస్ మాకు కావాలి, ఇట్లాంటి అభివృద్ధి మా పిల్లల్లో చూడాలి అని యాక్సెప్ట్ చేశారు. అది తర్వాతే మేము అన్ని చోట్ల పెట్టాము. దాన్ని తీసుకొని మిగతా ఇప్పుడున్న వాళ్ళందరూ ప్లేయర్స్ అందరూ ఒక 7-8 ఏళ్ల తర్వాత రిప్లికేట్ చేసి పెట్టారు. అయితే అది బాగా చేశారా లేదని దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అండర్స్టూడ్. వెల్ టు డూ ఫ్యామిలీ మీది అప్పుడు మీరు చదువుకుని స్టార్ట్ చేసే టైంకి? అంటే నేను ముందే చెప్పాను కదా, మాది చాలా మధ్యతరగతి కూడా కాదు, దిగువ మధ్య తరగతి ఫ్యామిలీ. అంటే మీరు స్టార్ట్ చేసి వెంటనే రెసిడెన్షియల్ బిల్డింగ్లు కట్టాను అది కాదు. అది ఏమైందంటే, నేను స్టార్ట్ చేయడం ట్యుటోరియల్స్ లాగా స్టార్ట్ చేసాం. అప్పుడున్న సిస్టమ్ అది, ఆ డ్రాప్ అవుట్స్కి అదంతా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, కోచింగ్ సెంటర్ అనేది పెట్టాం. ఈ మెడికల్, ఇంజనీరింగ్ వీటన్నిటికీ కోచింగ్ సెంటర్స్ 1 month 1.5 month కోచింగ్ ఉండేది, అది పెట్టాం. దాంట్లో డబ్బులు బాగా వచ్చినాయి. ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఈ కాలేజీ కట్టడం ఇదంతా జరిగింది. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే, మొదట్లో నేను ఆ కోచింగ్ సెంటర్ పెట్టడానికి నా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి.
₹250. 250 రూపీస్. ఆ 250 రూపాయలతో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే పిల్లలు వచ్చారు కొంతమంది. వీ స్టార్టెడ్ విత్ దట్. దాంతో మొదలైంది. సో అంతే, ఇంకా డబ్బు లేదు. ఆ 250 రూపాయలే ఇన్వెస్ట్మెంట్. సో దాంతో స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు, దాంట్లో కొంచెం డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ 1 year 2 yearsలో చాలా విపరీతంగా వచ్చారు, వేల మంది వచ్చారు. సో అంటే అప్పటికే ధన్ గారు అని ఉండేవారు, ఆయన చాలా పాపులరు. అన్ని స్టేట్లో అన్ని ప్రదేశాల నుంచి అక్కడ గుంటూరు వచ్చేవారు. సో ఆయన ఒక స్టేజ్లో ఇంజనీరింగ్ మాకు బాగా రిజల్ట్స్ రావటం వలన మాకు ఈక్వల్గా వచ్చారు. దాంతో బై 81, 82 మాకు బాగా ఆర్థికంగా బాగా స్థిరపడిపోయాయి. దాంతో ఈ వెంచర్ 80లో మొదలుపెట్టి. అండర్స్టూడ్ సార్. మీరు స్టార్ట్ చేసినప్పుడు 250 రూపీస్తో మీకు చుట్టుపక్కల ఇటు అటు ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేయడానికి, ఆర్థికంగా అని కాదు బట్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పద చేద్దాం పదరా అన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా ఫ్రెండ్స్ చాలామంది సపోర్టివ్గా ఉండేవారు. ఓకే. సో చిన్న చిన్న ఐడియాస్ డిస్కస్ చేయడానికి, ప్రధానంగా ఇది ఏది కరెక్ట్ ఏది కాదు అదంతా డిస్కస్ చేయడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న మానిటరీ సపోర్ట్ ఇవ్వడానికి కానీ అట్లా ఫ్రెండ్స్ అంతా ఉండేవారు. మా బ్రదర్స్ వాళ్ళందరూ వేరే ఉండేవారు, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బాగాను. ఓకే. సో వాళ్ళు దే యూస్ టు హెల్ప్ అస్. అండర్స్టూడ్. సో మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ట్యూషన్స్ చెప్పడం తర్వాత కోచింగ్ సెంటర్ తర్వాత ఆల్ ఆఫ్ దిస్ అయినప్పుడు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పారా నేను ఇది చేస్తున్నాను నాన్నగారు అని? కానీ అమ్మకి కానీ చెప్పారా? వాళ్ళకి తెలుసు పర్టికులర్గా బిజినెస్ మోడల్ లాగా నేనేం చెప్పలేదు. సో మామూలుగా ఇట్లాంటివి చేస్తున్నాను అంటే అది నీ సంపాదన కదా, నీ ఇష్టం కదా, అది అంతే అన్నారా? ఇంకేమనలేదు? ఇది బాగా అవుతుంది బాగా అవ్వదు అని అనలేదు. ఓకే. నువ్వు బాగానే అన్నీ చేస్తావు కష్టపడతావు కాబట్టి బాగానే అవుతుంది అన్నారు, అంతే. సో యూ రిమెంబర్ దోస్ వర్డ్స్ వాళ్ళు మీతో అన్నది? ఓకే, అండర్స్టూడ్, డన్. ఒక బెంచ్ మార్క్ వస్తుంది కదా సార్, అంటే మీరు రియలైజ్ అయ్యి ఉంటారు కదా ఓకే ఇది బాగా అవుతున్నది అనేది. 80s టైంకి వచ్చేసరికి 81, 82కి వచ్చేసరికి మీరు రియలైజ్ అయ్యి ఉంటారు అన్ని విధాలుగా, ఫినాన్షియల్గా, స్టూడెంట్స్ రావడము, గ్రూప్స్ పెరగడము, ఆల్ ఆఫ్ దిస్ కదా. బట్ వేర్ డిడ్ యూ రియలైజ్ దీని పొటెన్షియల్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, దీన్ని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళొచ్చు అని ఎక్కడ రియలైజ్ అయ్యారు మీరు? అంటే మాకు ఒక స్టేజ్ 2-3 years తర్వాత కంటిన్యూస్గా అట్లా 90-95% రిజల్ట్స్ వస్తుండే. స్టేట్లో ఈ ర్యాంక్స్ ఈ బోర్డు వాళ్ళు అనౌన్స్ చేసిన మొదటి 10లో 4-5 అట్లా వస్తుంది. ఆ స్టేజ్లో ఇంకా విపరీతంగా జనం అడ్మిషన్ కోసం వచ్చేవాళ్ళు. ఎంత వచ్చేవాళ్ళు అంటే 400 అడ్మిషన్ల కోసం సుమారుగా 15,000-20,000 మంది వడ్లమూడి వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆ దగ్గరలో వాళ్ళు కాదు, నిజామాబాద్ నుంచి ఒక 3-4 బస్సులు, కరీంనగర్ నుంచి 2-3 బస్సులు, వరంగల్ నుంచి 2-3 బస్సులు, ఇట్లా తెలంగాణ నుంచి కూడా విపరీతంగా వచ్చేవాళ్ళు. ఈ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడే చదువుకున్నారు. ఎస్, అక్కడే చదువుకున్నారు. సో అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈక్వల్గా తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు పొటెన్షియల్ అర్థమైంది. అంటే 400 మంది ఒక దాంట్లో 15,000 అంటే ఒక 10-15 ఇన్స్టిట్యూషన్లు పెట్టడానికి ఉండేది. అందుకని వీళ్ళందరికీ ఉపయోగం ఎట్లా చేయాలి, మన దగ్గరికి ఇంతమంది నమ్ముకొని వస్తున్నారు కదా అని ఏం చేసామంటే పబ్లికేషన్స్ అనేది స్టార్ట్ చేసాం. మనం ఏదైతే క్లాసుల్లో చెప్తామో అదంతా మంచి ఆదర్శ చేత బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ పబ్లిష్ చేసాం. అవన్నీ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఎవరైనా కొనవచ్చు. చాలామంది ఈ డాక్టర్లు, ఐఏఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటికి కూడా అంటూ ఉంటారు, సార్ మీ దగ్గర నేను డైరెక్ట్గా చదవలేదు కానీ మీ బుక్స్ చదువుకున్నాము అందువల్ల మంచి ర్యాంక్ వచ్చింది, నాకు 37వ ర్యాంక్ వచ్చింది అని ఒకళ్ళు, 12th ర్యాంక్ అని వచ్చింది ఒకళ్ళు. సో అట్లా స్ప్రెడ్ చేసాం. కానీ దాన్ని అదే కాన్సెప్ట్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్లో పెట్టి అట్లా రకరకాలుగా చేస్తున్నారు. అది బేసిక్గా ముందు నుంచి నాకు ఇష్టం లేదు. అట్లా ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఐ మీన్ స్టాండర్డ్స్, ఒక స్టాండర్డ్, ఒక పద్ధతి అంటూ ఉండాలి. ఒక గ్రౌండ్ ఉండాలి, మంచి క్లాస్ రూమ్లు ఉండాలి. దాంట్లో ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్లో పెడితే ఏంటి అంటే అపార్ట్మెంట్లో 4 ఉండే బెడ్రూమ్లో ఆ స్పేస్లో 40 మందిని పెడితే వాళ్ళకి గాలి ఉండదు సరిగ్గా. ఇట్ ఈస్ హెల్త్ ఈజ్ ఎట్ స్టేక్, ఎండ ఉండదు.
సో ఎనీవే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. కానీ నాకు అట్లా పెట్టాలని ఉండేది. అట్లా పెట్టడానికి కొన్ని చోట్ల చేశాను. గుంటూరులో చేశాను, వైజాగ్లో చేశాను, హైదరాబాద్లో చేశాను. సో అట్లా ప్రాపర్గా బిల్డింగ్లు కట్టి, ప్రాపర్గా ల్యాండ్ తీసుకొని, ప్రాపర్గా గ్రౌండ్స్ అవన్నీ పెట్టి చేయటం జరిగింది. అయితే మిగతా చాలా ఈ కాన్సెప్ట్కి జనం అంతా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి, కాన్సెప్ట్ని ఆమోదించారు కాబట్టి, ఇంకా మిగతా వాళ్ళు అది తీసుకున్నారు, చేశారు. ఓకే, అండర్స్టూడ్ సార్. దట్ ఇస్ ద రియల్ టర్నింగ్ పాయింట్. సో సార్ ఫస్ట్ పెట్టినప్పటి నుంచి దాని పేరు విజ్ఞాన్ అని ఉండేదా, ఆర్ లేకపోతే ఎట్లా ఉండేది? పెట్టినప్పటి నుంచి విజ్ఞానం ఉండేది. ఫస్ట్ నుంచే విజ్ఞాన్ అని ఉండేది. ఓకే. ఎందుకు విజ్ఞానం పెట్టాలంటే, నేను ఆగ్రాలో చదివాను ఎంఎస్సి, ఎక్కువ ఢిల్లీ వెళ్తూ ఉండేవాడిని. అక్కడ నెహ్రూ గారు పెట్టిన విజ్ఞాన్ భవన్ ఒకటి ఉండేది. అక్కడ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు జరుగుతుండే. అందుకని ఐ గాట్ ద స్పిరిట్ ఫ్రమ్ దేర్. ఓకే ఓకే. సో ఇట్ షుడ్ బి లైక్ దట్. అండర్స్టూడ్ సార్. స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా చిన్నగా స్టార్ట్ చేసి ఉంటారు, తర్వాత స్కేల్ పెరిగింది, ఎక్కువ మంది వచ్చారు, ఆక్యుపై చేయలేరు అనుకున్నారు, పుస్తకాలు ప్రింట్ చేయించారు. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గుడ్, రైట్? బట్ దెన్ విజ్ఞాన్ అంటే దాని వాల్యూస్ ఏంటి అనేవి మీరు రిలీజ్ అయిన టైం, ఆర్ లేకపోతే విజ్ఞాన్ వాల్యూస్ ఏంటి అసలు? ఇప్పుడు అదే ప్రాబ్లం. అసలు టర్నింగ్ పాయింట్ ఈజ్ దట్. ద టర్నింగ్ పాయింట్ ఈజ్, నేను ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టాను, నేను ప్రూవ్ చేశా ఇది రైట్ అని, పీపుల్ యాక్సెప్ట్ చేశారు, అది ఇదే ఈ కాన్సెప్ట్ మంచిది, బాగా చేస్తున్నారని. కానీ నేను ఆ స్టేజ్లో ఆ ఇంటర్మీడియట్ దానికి ఎక్స్పాన్షన్ లిమిట్ చేశాను. నేనే లిమిట్ చేశాను. ఎందుకు అని అంటే, అది కొద్ది రోజుల తర్వాత 5-6 ఇయర్స్లోనే దాంట్లో చాలా బ్యాడ్ ప్రాక్టీస్ వచ్చినాయి. ఓకే. మొత్తం అడ్మిషన్ కోసం ఇదంతా ఏమేమి బ్యాడ్ ప్రాక్టీస్ వచ్చినాయి అంటే, ఒకటి, ఈ అడ్మిషన్ల కోసం టీచర్లని ఇళ్లకు పంపించేసి అడగటం అట్లాంటిది పెట్టారు. జాయిన్ చేయండి మేము పిల్లల్ని కాలేజ్లో అని. అంటే పిల్లల్ని బతిలాడుకొని, పేరెంట్స్ బతిలాడుకుంది. ఏమంటే కౌన్సిలింగ్ అన్న పేరు దానికి. ఏం పేరు లేదు. టీచర్లకి ఇప్పటికి కూడా టార్గెట్స్ ఇస్తారు, నువ్వు 20 మందిని చేయాలి, అడ్మిషన్లు తేవాలి, 50 మంది చేయాలి. దట్ ఈస్ ద ఫర్ మీ, అది నా ఉద్దేశంలో అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశంలో, మన సంస్కృతిలో టీచర్ ఈజ్ అట్ ద హైయెస్ట్ లెవెల్. తల్లి, తండ్రి, దేవుడు, టీచరు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. అట్లాంటి సంస్కృతిని మనం పాడు చేయటం అనేది, టీచర్ మీద గౌరవం లేకపోతే ఆ స్టూడెంట్కి చదువు రాదు, అది మంచి వ్యవస్థ అవ్వదు, నేను చేయలేనది. సో ఐ మెయింటైన్ ద వాల్యూ టిల్ టుడే. ఇవి విలువలు ముందు నుంచి విజ్ఞానం పాటిస్తున్నాయి. టీచర్లకు తగిన గౌరవం ఇవ్వాలి. రెండోది, వాళ్ళ భోజనం అదంతా ఆరోగ్యం బాగుండేట్టు చూడాలి. మూడోది, తప్పుడు ఇవన్నీ చెప్పకూడదు, చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ మీద, ప్రమోషన్ల మీద పెద్ద ఆధారపడకూడదు, మన క్వాలిటీ ఆఫ్ వర్క్ మీద ఆధారపడాలి. దీస్ ఆర్ ద వాల్యూ సిస్టమ్స్. అందుకనే నేను ఇప్పుడు ఏదైనా క్యాలెండర్ మీద, ఇంకో దాని మీద, సో 45 years ఆఫ్ ఆనెస్ట్ గ్రోత్ అని రాస్తాను. ఆనెస్ట్ గ్రోత్, రైట్. రైట్ సార్, రైట్. దట్ ఈస్ మై వాల్యూ సిస్టమ్. దీస్ ఆర్ ద థింగ్స్. అండర్స్టూడ్. అయితే టర్నింగ్ పాయింట్ ఏంటంటే, దీంట్లో ఇది మరి ఆపేరు, నేను పెట్టిందే నేను చేయటం లేదు. మరి ఏంటి టర్నింగ్ పాయింట్ ఇక్కడంటే, ఇది ఇక్కడ మనం అవ్వదు. లేకపోతే 2 మార్గాలు నాకు. ఒకటేమో వాల్యూస్ కాంప్రమైజ్ అట్లానే చేయాలి, లేకపోతే రెండోదేమో ఆపేయాలి. ఐ ప్రిఫర్ టు స్టాప్ ఎక్స్పాన్షన్. అంటే ఉన్నాయి అట్లానే బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు కూడా బాగా నిండుగా 100%, 120% చేస్తారు, అది వేరు. ఎక్స్పాన్షన్ ఆపే. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు విత్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, అప్పుడు ఐ వెంట్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువులకి వెళ్ళటం జరిగింది. వాట్ టైం ఫ్రేమ్ సార్ ఇది? ఏ ఇయర్స్లో జరిగింది? ఇది 90sలో జరిగింది. ఓకే. 90sలో ఉన్నత చదువులు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం మొదలుపెట్టాం. సో ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే, 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. మొత్తం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయాం. యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, అదే సంస్థ పరంగా చూసుకుంటే, ఆ డీమ్డ్ యూనివర్సిటీ యంగెస్ట్ యూనివర్సిటీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది పెట్టి. కానీ
4000 యూనివర్సిటీల్లో 4000 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో యూనివర్సిటీలో కలిపి వీఆర్ ఇన్ ద ఫస్ట్ 100 ఆల్వేస్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 అంతకంటే మించి NAC NBA అన్నీ ఉంటాయి ఈ కంట్రీలో, ఇండియాలో అన్నీ ఉన్నాయి. దీనికంటే అబెట్ అనే అమెరికన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇండిపెండెంట్ బోర్డ్, వెరీ టఫ్ బోర్డ్. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 100 ఏళ్ల యూనివర్సిటీలకు కూడా లేనిది ఒక్క విజ్ఞాన యూనివర్సిటీకే ఉండింది అబెట్ అక్రిటేషన్. దే సర్టిఫైడ్ దిస్ ఈజ్ ద బెస్ట్. ఏ ఇన్స్టిట్యూట్కి లేదు, యూనివర్సిటీలకి లేదు, ఇన్స్టిట్యూషన్ లేదు. ఆ లెవెల్కి హైయర్ ఎడ్యుకేషన్లో రీచ్ అయ్యాం. అయితే ఇదంతా పెట్టారు, బాగానే ఉంది, అక్రిటేషన్ బాగానే ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? దట్ ఈస్ ద అదర్ క్వశ్చన్. అవును, న్యాచురల్. యా. ఏంటి మా ప్రత్యేకమైన కంట్రిబ్యూషన్? ఎస్పెషల్లీ గుంటూరు, మిగతా ప్లేసుల్లో కూడా అది ఉంది. 60% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ దట్ అరౌండ్ 40% పీపుల్ ఫస్ట్ టైం ఎడ్యుకేటర్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ టైం గ్రాడ్యుయేషన్కి వచ్చారు. అండ్ వాళ్ళు విజ్ఞానికి వచ్చారు. వాళ్ళందరూ ఎంప్లాయబిలిటీ అవుతుంది. అంటే వాళ్ళు సెటిల్ అవ్వటమే కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది. నేను చెప్తా, మా వాళ్ళకి ఎప్పుడూ పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను ఒక విషయం. మనము చేస్తున్నది ఏంటంటే 20,000 మంది పిల్లలు ఉంటారు అక్కడ. 20,000 కుటుంబాలకు మనం సమాధానం చెప్పాలి. అండ్ మనం ఎంత వాళ్ళందరినీ సెటిల్ చేస్తే కానీ ఆ కుటుంబాలన్నీ సెటిల్ అవ్వవు. దిస్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. అవును. సో దీనికి తోడు ఇంకా మెరిట్ వాళ్ళకి, పేదవాళ్ళకి ఒక అరౌండ్ 20 crores ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఐ మీన్ అక్కడ అంటే చాలామందికి అనిపించవచ్చు ఈయన ముందు మొదలుపెట్టారు తర్వాత ఆగిపోయారు ఏంటని. ఆగిపోలేదు, వీఆర్ రన్నింగ్ ఫాస్టర్. ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తున్నాము, ఇంకా ఎత్తులో రన్ చేస్తున్నాం. మై ఫ్లైట్ ఈజ్ హయ్యర్. రైట్. రైట్. హైయర్ ఆల్టిట్యూడ్. రైట్. సో అది మా హైయర్ ఎడ్యుకేషన్లో చేస్తున్నాం. ఓకే, అండర్స్టూడ్. సో మీరు ఇందాక చెప్తున్నప్పుడు, మీరు మొదలుపెట్టినప్పుడు మీ ఫ్యామిలీలో 3 పిల్లలు, మీరు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు దొరకలేదు ఆ టైంలో. సో మీరు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఎంప్లాయబిలిటీ ఎవరికైతే అంతమంది దీనికి ఇచ్చారో, మీ పర్సనల్ మోటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్పుడు మీరు దక్కించుకోలేంది ఇప్పుడు మీరు దక్కించుకున్నారు వీళ్ళ ద్వారా. ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది నాకు. నేను ఐ ఫీల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇంతమందిని ఇన్ని ఫ్యామిలీస్ని మనం సెటిల్ చేస్తున్నాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఇచ్చి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి. రైట్. సో డెఫినెట్గా వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. రైట్. వాళ్ళందరూ మంచి జరుగుతుంది. ఆ మంచే మన కానీ మన కుటుంబాలను కానీ అన్నిటినీ రక్షిస్తుంది అని నేను ఐ ఫీల్. రైట్. రైట్. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, భావిస్తూ ఉంటాను. అండర్స్టూడ్ సార్. సార్ మీ నాన్నగారు ఒక మాట అన్నారు కదా, నువ్వు ఏది చేసినా సరే బాగానే చేస్తావు కదరా, వీళ్ళు చేయలే అని చెప్పారు కదా. వెనక్కి వచ్చి మీరు ఇవన్నీ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక రోజు మాట్లాడారా, నాన్న ఇది నేను చేశాను అని చెప్పడానికి? ఎస్, కంటిన్యూస్గా మాట్లాడు. అవును, న్యాచురల్గా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళారు, అంటే ఏ స్టేజ్లో వెళ్ళారు, అప్పటికి విజ్ఞానం ఎక్కడుంది, మీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు, ఏమైనా కొంచెం లైట్? నేను ఆ యూనివర్సిటీ పెట్టినప్పుడు అప్పుడే చెప్పాను, ఇట్లా బాగా అయింది, మనం యూనివర్సిటీ లెవెల్కి వచ్చాము. సో అందరూ ఇంటర్మీడియట్లోనే ఆగిపోయారు. చాలామంది అట్ బెస్ట్ 1-2 కాలేజీల వరకు పెట్టారు. మనం టాప్ రేంజ్లో చదువులో ఇంకా యూనివర్సిటీ తర్వాత ఇంకేముండదు. దట్ ఈస్ ద టెర్మినల్ కోర్స్. రైట్. రైట్. యూనివర్సిటీ పెట్టామంటే న్యాచురల్గా ఆయన సోషల్లీ కాన్షియస్ మ్యాన్. ఓకే. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కాదు కానీ పేపర్లు చదవటం ఏమైనా తెలుసుకోవడం న్యాచురల్గా చాలా సంతోషించారు. ఓకే, తీసుకెళ్ళి చూపించారా ఏం చేశారు ఏంటి అన్నది? డూ యూ రిమెంబర్ ఆయన ఫస్ట్ టైం వెళ్ళి మీరు మొత్తం చూపించిన కాన్వర్సేషన్? ఎస్. వాట్ వాస్ ద డే లైక్ సార్, ఒకసారి ఏమైనా మాకు చెప్పగలుగుతారా? ఇట్ వాస్ ఫెంటాస్టిక్ డే. ఓకే. వాళ్ళు చెప్పలేరు కదా, అంటే మన ఎదురుగానే పొగడలేరు కదా. సో దే ఫ్రమ్ వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి దే ఆర్ ఎట్ ఐ మీన్ ద స్కై.
వాళ్ళు ఆకాశంలో ఉన్నారనే చెప్పచ్చు. అంటే మీరు ఫినాన్షియల్ లోస్ చూశారు కదా, మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు అన్నది. సో ఆఫ్టర్ రీచింగ్ దట్ స్టేజ్ వాళ్ళకి మీరు ఏమైనా చేయగలిగారా, లేకపోతే ఎట్లా ఉండింది? అదంతా వాళ్ళు ఫ్యాగన్లో చివరిలో నా దగ్గర ఉండేవారు. అందరు టేకిన్ కేర్. సో అది కాక ఇంకా చేయలేదు అది. మేము ఆలోచిస్తూ ఉన్నాం వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ అది పెట్టాలని. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సంథింగ్. ట్రస్ట్ పెట్టి వాళ్ళ పేరు మీద చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో వీఆర్ థింకింగ్. ఓకే, అండర్స్టూడ్ సార్. సో దిస్ ఈజ్ యువర్ జనరేషన్, ఫస్ట్ దాంట్లో కదా మీరు స్టార్ట్ చేసినప్పుడు. మీ జనరేషన్లో కరెక్ట్ టీచింగ్ స్టాఫ్ దొరకడం, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తా అంత స్కేల్ చేయడం, ఓకే, కోచింగ్ సెంటర్ టు ఇన్స్టిట్యూషన్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఆల్, స్టాఫింగ్ ఈజ్ వెరీ క్రిటికల్ కదా. ఎలాంటి ప్రాక్టీసెస్ మీరు చేసేవాళ్ళు, ఎలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసేవాళ్ళు, ఏమైనా క్వాలిటీస్ చూసేవాళ్ళు, ఎట్లా ఉండేది అది? అదే, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యా, ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ బేసికల్గా ఫ్యాకల్టీ, స్టాఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ న్యాచురల్లీ దాన్ని బట్టి స్టూడెంట్స్, మిగతాదన్నీ మెటీరియల్. నేను ఎప్పుడు అన్నిసార్లు మాట్లాడిన అదే, బిల్డింగ్స్ ఆర్ నాట్ ద ఇన్స్టిట్యూషన్స్, పీపుల్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్. బిల్డింగ్లు సంస్థలు కావు. చాలామంది అనుకుంటారు క్లాస్ రూమ్లు ల్యాబొరేటరీలు ఉంటే అది సంస్థ అని. అది కాలేజ్, అది కాలేజీ అనుకుంటారు. కాదు, మంచి ఫ్యాకల్టీ అది ఇన్స్టిట్యూషన్, మంచి స్టూడెంట్స్ దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్. సో దానికి ఏం చేసేవాడిని అంటే, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మొదట్లో నేను ముందే చెప్పాను కదా, పెద్ద పెద్ద లెక్చరర్లు అందరూ ఎయిడెడ్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఉండేవారు. సో వాళ్ళ హెల్ప్ కొంత తీసుకునేవాళ్ళం, దేర్ ఇస్ నో డౌట్. ఈవినింగ్స్, సాటర్డే, సండే వాళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళం. అది కాకుండాను నేను ఫస్ట్ టైం అది మొదలైంది, ఎక్కడ మొదలవ్వలేదు, యూనివర్సిటీలకు వెళ్ళి రిక్రూట్ చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉండేది కాదు ఎక్కువ, ఈ ఐటీ ఇదంతా ఉండేది కాదు కదా. మీరు ఫేస్ చేశారు అది? నేను ఫేస్ చేశాను. ఎంప్లాయ్మెంట్ ఇంత పాపం వాళ్ళకి. సో యూనివర్సిటీలకు వెళ్ళి ఫస్ట్ 5 ర్యాంక్స్ వాళ్ళని తీసుకునేవాళ్ళం, రిక్రూట్ చేసుకునేవాళ్ళం, ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసి వాళ్ళకి రిగరస్గా 6 months ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఎక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అంటే, ముందు చదవటం, బుక్ చదవటం. అది మామూలుగా వాళ్ళు ఏదో పరీక్ష కోసం చదివి ఉంటారు, కానీ అర్థం చేసుకోవటం కోసం చదివి ఉండరు. ఆ ముందు పరీక్షలు వాళ్ళు రాసినప్పుడు బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చదవటం, దాన్ని మళ్ళీ రాయటం, మళ్ళీ దాన్ని మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాయటం, దాని తర్వాత దాన్ని ఎక్స్ప్రెషన్ నేనే చేసేవాడిని చాలా పార్ట్. బోర్డు చాక్పీస్ ఎట్లా పట్టుకోవాలి, బోర్డుకి ఎక్కడ నిలబడాలి, ఎంత సైజ్ ఆఫ్ లెటర్స్ రాయాలి, ఇదంతా. అండ్ నాకు ఇప్పుడు కూడా చాలా మంది చెప్తారు, వాళ్ళందరూ వస్తారు నా దగ్గరికి, దే ఆర్ వర్కింగ్ సమ్వేర్, అయినా వస్తారు. నాకు టీచర్ అంటే అర్థం ఏంటంటే, నేను ఇందాక మొదట్లోనే చెప్పాను ఏమేమి సపోర్ట్ కావాలి అని. అకాడమిక్ సపోర్ట్ కంటే పిల్లలకి ఎమోషనల్ సపోర్టు, సైకలాజికల్ సపోర్ట్ కూడా కావాలి. అందుకని దే హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ మార్నింగ్ అదే 6 నుంచి సాయంత్రం 9 దాకా పిల్లలతోనే నడవాలి, పిల్లలతోనే భోజనం చేయాలి, పిల్లలతోనే మూవ్ అవుతుండాలి. అంతేగాని ఒక గంట సేపు చెప్పి వెళ్ళేవాడు టీచర్ అని నేను అనుకోను. ఒక 2-3 years తర్వాత ఈ మిగతా వాళ్ళు రీజనబుల్గా ఇచ్చేవాళ్ళం మేము కూడా. మిగతా వాళ్ళకి ఈ ట్రైనింగ్ సిస్టమ్ ఇదంతా ఏం లేదు, తెలియదు కూడా. అది నేను ఓపెన్గా తెలియదు వాళ్ళకి, అదే ఇంపార్టెన్స్. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, నేను ఆ రోజుల్లో 30,000-40,000 ఇస్తుంటే వీళ్ళు ₹1,00,000 ఇస్తామని తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరూ. డ్రైన్, రైట్, రెడీమేడ్ రిసోర్స్ తీసుకుంటున్నారు, డిప్లాయ్ చేస్తున్నారు. ఇది అంటే రెడీమేడ్ రిసోర్స్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అంటే మోర్ దాన్ డబుల్ అట్లా ఇచ్చి ఎవరికైనా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఫ్రెష్ అంటే, ఒక పక్కన ఇది కాలేజీ లాగా రన్ అవుతుంది, అది రెండో పక్కన టీచర్ ట్రైనింగ్ సెంటర్లా కూడా రన్ అవుతుంది. నేను ఎవరిని ఆపేవాడిని కాదు, ఎప్పుడు ఆపేవాడిని కాదు. ఇప్పుడు మిగతా ఇన్స్టిట్యూషన్లు దగ్గర చేస్తున్న సీనియర్ పీపుల్ అందరూ విజ్ఞాన్ 90%, నాట్ 10-20%, 90% వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ 90% నాకు ట్రైన్ అయినారు. అందుకని వాళ్ళు అంటారు అదర్ కాలేజీల వాళ్ళు, మేము చాలా డబ్బులు ఇస్తాము,
వాళ్ళకి ఉద్యోగం బాగా డబ్బులు ఇస్తున్నాము, మా దగ్గర పని చేస్తున్నారు, 7 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఇప్పటికి కూడా మా విజ్ఞానం మా రత్తయ్య గారు అంటారు, ఏంటి వాళ్ళు అంటారు. అంటే ఆ ఫార్మేటివ్ పీరియడ్లో వాళ్ళకి అది మర్చిపోలేరు. దట్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్. నేను నా పర్సెప్షన్ ఎట్టుండేది, ఓకే మనకు కాకపోతే సొసైటీకి ఇస్తున్నాం కదా మంచి టీచర్లు తయారు చేసి, రైట్. ఇట్స్ గుడ్. సార్ కానీ సార్ మీరు చెప్పిన దాంట్లో జనరల్గా టీచర్ని హైర్ చేసుకుని సరే పాఠాలు చెప్పు అని వదిలేస్తారు. అలాంటిది మీరు తీసుకొచ్చి చదివించడం నేర్పించి, రాయడం నేర్పించి, ఎలా పట్టుకోవాలి ఎలా చెప్పాలి అనేది నోబడీ డస్. అవును, ఎప్పుడు అసలు మనం వినలేదు కూడా. అవును, జనరల్గా చేయడానికి వందల మందిని చేసేవాడిని. జనరల్గా చేయడానికి కూడా యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకి. అదేంటి మేము ఎందుకు చేయాలి, మేము దీనికి వచ్చాం కదా అని చెప్పి. లేదు అసలు రెసిస్టెన్సే ఉండేది కాదు. ఓకే. ఎందుకంటే ముందు బ్యాచ్లు చూశారు కదా, వాళ్ళ సక్సెస్ చూశారు, వాళ్ళ క్లాస్లో యాక్సెప్టెన్స్ చూశారు. నేను వాళ్ళకి ముందే చెప్పేవాడిని ఏమని అంటే, మీరు ఎక్కడైనా లైఫ్లో ఫెయిల్ అవ్వచ్చు, పర్లేదు, మీ అంతటి మీరు సర్దుకుంటారు. మరి స్టూడెంట్స్ దగ్గర ఫెయిల్ అయితే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు, మీరు క్యారీరే ఎట్ స్టేక్ అవుతుంది. నేను మిమ్మల్ని క్లాసుకు పంపించేటప్పటికీ యూ షుడ్ నాట్ సీ ఏ ఫెయిల్యూర్. అండర్స్టూడ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. నేను ఒకసారి మిమ్మల్ని క్లాసుకు పంపించారంటే గ్యారెంటీగా సక్సెస్ అవ్వాలి. ఓకే. దట్ ఈస్ హౌ ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్స్. సార్ ప్రోగ్రెస్ కార్డ్ ఇంపార్టెంటా, ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ ఇంపార్టెంటా, చదువు ఇంపార్టెంటా, వాల్యూస్ ఇంపార్టెంటా, ఏది సార్? ప్రోగ్రెస్ కార్డు మార్క్స్, చదువు ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంటే, కానీ వాటికంటే మించి 4-5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉండాలి. ఒకటి అకాడమిక్, దాంతోపాటు సోషల్ కోషెంట్ ఒకటి ఉండాలి. థర్డ్ ఆస్పెక్ట్ ఎమోషనల్ కోషెంట్. అంటే వాడి గురించి వాడు ఆత్మన్యూనత భావంతో ఉంటారు చాలామంది. నాకు డబ్బు లేదు ఏం చేయలేను, లేకపోతే నేను తక్కువ కులంలో పుట్టాను ఏం చేయలేను, లేకపోతే నాకు సపోర్ట్ లేదు ఏం చేయలేను, అట్లానే ఓవర్ కాన్ఫిడెంట్ కూడా. బోత్ ఆర్ రాంగ్. సో 4వది సైకలాజికల్ కోషెంట్. ఓకే. అంటే లైఫ్ అన్న తర్వాత అన్ని సక్సెస్లే ఉండవు, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ విత్ బోత్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్. ఇట్స్ లైక్ స్పోర్ట్స్, గేమ్స్లో సక్సెస్ గెలుస్తాం ఓడతాం, అది మనం నేర్పట్లేదు, అస్సలు నేర్పట్లేదు. అందుకని 10 మార్కులు తక్కువైనా సరే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. లేకపోతే ఒక ర్యాంక్ రాకపోతే, కోర్సులో సీట్ రాకపోతే జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. వీళ్ళే కాదు, ఈ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అదే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఫెయిల్యూర్తో ఫైట్ చేయటం, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయటం మనం నేర్పలేదు. అందుకనే మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏం చేసాం, ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ స్పోర్ట్స్ కంపల్సరీ చేసాం అందరికీ. ఎందుకంటే స్పోర్ట్స్లో తప్పకుండా ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు టేస్ట్ చేయాలి, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని అది ఈ 4 కోషెంట్. అకాడమిక్గా రీజనబుల్ మార్క్స్ ఉండాలి, అట్లానే సోషల్గా 10 మందితో బాగుండేట్టుండాలి. 21st century ఈజ్ ద సెంచరీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. ఏ పని చేయాలన్నా ఒకటితో ఏది కాదు. పూర్వకాలంలో ఏది ఒకటితో మన పొలం మనమే దున్నుకునేవాళ్ళం, మనమే పండించుకునేవాళ్ళం, మనమే తినేవాళ్ళం. ఇప్పుడు ఏ యాక్టివిటీ కూడా ఒకటితో అవ్వదు, 10 మందితోనే అవుతుంది. కాబట్టి 10 మందితో వీడి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, 10 మందిని వీళ్ళు అర్థం చేసుకోవాలి. సో సోషలైజేషన్ ఇంపార్టెంట్. అట్లానే ఎమోషనల్గా వాడి గురించి వాడు మంచిగా అనుకోవాలి, పక్కన వాళ్ళ గురించి మంచిగా కావాలి. సైకలాజికల్గా యూ మస్ట్ బి రెడీ టు ఫేస్ ఆల్. ఈ 4 ఎలిమెంట్స్ ఉంటేనే వాడు మంచిగా తయారవుతాడు. చాలామంది పేరెంట్స్ చూసినట్టు ప్రోగ్రెస్ కార్డు చూసి ఆ ర్యాంక్ ఇది వచ్చింది, ఈ మార్కులు ఇన్ని వచ్చినాయి అని చూస్తే పేరెంట్స్ తప్పడతాను. మీరు పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదు, మీ పిల్లల్ని బియాండ్ దట్ చూడాలి. సో వాడు సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా, కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా, వాడు మామూలుగా ఎనర్జెటిక్గా ఉన్నాడా లేదా, హెల్దీగా ఉన్నాడా లేదా, ఇవన్నీ అది చూడాలి పేరెంట్గా. అవన్నీ ప్రోగ్రెస్ కార్డులో ఉండవు. కాన్ఫిడెన్స్ ప్రోగ్రెస్ కార్డులో ఉండదు, పక్కన వాళ్ళతో కలవటం ప్రోగ్రెస్ కార్డులో ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు, ఫెయిల్యూర్ తీసుకోవడం ప్రోగ్రెస్ కార్డులో ఉండదు. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికంటే మించి పిల్లలకి ఏం కావాలంటే వాల్యూ సిస్టమ్ కావాలి. వాల్యూస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండర్స్టూడ్ సార్. సో కన్సిడరింగ్ ఈ వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా,
ఇమాజిన్ మీరు ఇవి ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశారు సక్సెస్ఫుల్గా, రైట్? మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలకి ఏవైతే ఉన్నాయో, డిడ్ యూ గివ్ దెమ్ ఎ టఫ్ టైం వైల్ గ్రోయింగ్ అప్ ఆర్ లేకపోతే సిల్వర్ స్పూనా? మా పిల్లలు పుట్టేటప్పుడు నాకు బాగానే డబ్బులు ఉన్నాయి, కానీ నేను పర్పస్ఫుల్గా ఏం చేశాను అంటే, మా అబ్బాయి ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఫ్రమ్ నర్సరావుపేట కృష్ణ, ఆయన పర్పస్ఫుల్గా నేను ఒక టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంచా. ఇంట్లోంచి పంపించేశారు, ఇంట్లోంచి పంపించి టీచర్ వాళ్ళ ఇంట్లో టీచర్ వాళ్ళ ఆ టీచర్ 12,000 13,000 జీతం ఉండేది. అంటే వాళ్ళు చాలా సింపుల్ లైఫ్, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు ఈయన కూడా ఉండాలి. ఎందుకు, రీజన్ ఏంటి? ఎస్, అందరూ మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఎందుకు ఒక్కడే అబ్బాయి కదా, ఎందుకు అట్లా చేస్తున్నామని. నేను చెప్పాను, వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా మంచిగా అవ్వాలి, బాగా సక్సెస్, నేను ఇందాక చెప్పాను, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఏమీ తప్పులు చేయకుండా సైన్స్ లాగా అవ్వాలంట్లా, అట్లీస్ట్ సక్సెస్ఫుల్గా, రీజనబుల్లీ సక్సెస్ఫుల్. ఎవరైనా సక్సెస్ అవ్వాలి, ఎవరైనా బాగా అవ్వాలి అంటే కామన్ మ్యాన్ అర్థం చేసుకోగల వాళ్ళ డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు దేని గురించి ఎట్లా ఆలోచిస్తారు, ఇవన్నీ అర్థం చేసుకుంటేనే అవుతుంది. సో అది మన దగ్గర అవ్వదు, ఇన్ని కార్లు, ఇంత కంఫర్ట్ దీంతో. అందుకని అక్కడ పెట్టాను. అక్కడ ఏంటి లైఫ్ స్టైల్ అంటే, చన్నీళ్ళతో స్నానం చేయాలి, నేల మీద పండుకోవాలి, వాళ్ళు ఒక్కొక్కరితోనే తింటారు, దాంతో తినాలి. సో దిస్ ఈజ్ ద స్టైల్ ఈ మేడ్ ఇట్ ఫర్ 5-6 years, ఆ ఫార్మేటివ్ పీరియడ్. అందుకని ఇప్పుడు ఆయన పొలిటికల్ లీడర్ అయిన తర్వాత కూడా కామన్ మ్యాన్, పేదవాళ్ళకి బాగా ఈజీగా కనెక్ట్ అవుతాడు, రిచ్ మ్యాన్ లాగా బిహేవ్ చేయడు. సో అది పొలిటికలే కాదు, దేంట్లో బిజినెస్లో కూడా అంతే, రూపాయి విలువ తెలుస్తుంది, మనిషి కష్టం విలువ తెలుస్తుంది. సో అది ఆయనకు తెలియాలి అని అట్లా చేశాను. అట్లానే మా అమ్మాయి కూడా మా కాలేజీలో చదివితే ఆ 4 yearsలో 3 years ఎవరికి తెలియదు మా అమ్మాయి అని, దట్ ఈస్ అ డిఫరెంట్. ఫైనల్ ఇయర్ తెలుస్తుంది. 4 yearsలో ఒక్కసారి కూడా నా కారు యూజ్ చేయలేదు, ఇప్పుడు రెగ్యులర్ బస్సులో వెళ్ళేది. కానీ బస్సులో వెళ్తే చాలా షేరింగ్ ఉంటుంది, చాలా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా బాగుంటుంది, నీ ఇష్టం. షీ ప్రిఫర్డ్ బస్. గాట్ ఇట్ సార్. సో మీ పిల్లల పేర్లు చెప్పండి సార్ ఒకసారి. మా పిల్లలు, మా అబ్బాయి పేరు శ్రీకృష్ణదేవరాయలు, మా అమ్మాయి పేరు రాణి రుద్రమదేవి, రెండో అమ్మాయి పేరు ప్రియదర్శిని. ఓకే, పేర్లు ఎందుకు కృష్ణదేవరాయలు అండ్ ఇది పెట్టారు చెప్తారు ఒకసారి? కృష్ణదేవరాయలు అందరికీ తెలిసిందే, మంచి రాజు అట్లా అని. మనకి చాలామంది రాజులు ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, మొఘల్స్, అక్బరు, షాజహాను, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఫేస్టెడ్ కింగ్ అనేది కృష్ణదేవరాయలు. అంటే యుద్ధం చేయటమే కాదు, యుద్ధం బాగా చేసేవాడు, మ్యూజిక్లో ప్రవేశం ఉండేది, డ్యాన్స్లో ప్రవేశం ఉండేది, రచనలు చేసేవాడు. ఇంత మల్టీ టాలెంటెడ్ కింగ్ కృష్ణదేవరాయలు ఒక్కడే. అందుకని ఆ వర్డ్, ఆ సౌండ్, ఇట్ మేక్స్ సమ్ సెన్స్. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత ఆయన తప్పు చేయడానికి కొద్దిగా ఆలోచిస్తాడు. రైట్ రైట్. సో అట్లానే రాణి రుద్రమదేవి అంటే ఆ సినిమా కూడా వచ్చింది, కానీ దాంట్లో ఇంకా బాగా రీసెర్చ్ చేసింది. సో అందుకని మీరు ఆ నేమ్స్ పెట్టి అలాగే వాళ్ళు గ్రో అవ్వాలి అన్నది ఇంట్లో పెట్టారు. అండర్స్టూడ్, రైట్. సో కిడ్స్ ఇప్పుడు వాట్ ఆర్ దే డూయింగ్ సార్, ఆర్ లేకపోతే ఎవరెవరు ఏ డివిజన్స్ చూస్తున్నారు, ఏ గ్రూప్స్ చూస్తున్నారు ఒకసారి చెప్పగలరు? మా అబ్బాయి ఏమో పొలిటికల్గా ఫుల్గా ఉన్నారు. నర్సరావుపేట నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అది కాక తెలుగుదేశం పార్లమెంటరీ లీడర్గా కూడా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం పీపుల్తోనే బిజీ ఉంటాడు. 3-4 రోజులకు ఒకసారి కాలేజీకి వస్తాడు అంతే. రైట్ రైట్. మొత్తం నేనే ఇప్పటికీ చూస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా యాక్టివ్లీ. ఓకే, భగవంతుడు నాకు సరిపడే ఎనర్జీ ఇచ్చాడు కాబట్టి నేనే చూస్తున్నాను. హైదరాబాద్లో మాత్రం చాలా స్కూల్స్ ఎక్స్పాన్షను ఇదంతా మా అమ్మాయి చూస్తూ ఉంటుంది. సో షీఈ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఆవిడ కూడా బాగా చేస్తుంది, అదే స్పిరిట్స్తో, అదే వాల్యూ సిస్టమ్తో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తుంది. ఓకే, అండర్స్టూడ్ సార్. కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ ఫినాన్షియలీ లో ఫ్యామిలీ, అంటే దీనిగా ఉండి 250 రూపాయలతో విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి, రైట్, కమింగ్ దిస్ ఫార్, ఎన్ని ఇయర్స్ సార్ ఇప్పటికి? 45 years. 45 years. అండ్ 45 years స్టిల్ మీరు యాక్టివ్గా
you're very young still. No, Yeah, you're very young and you're still actively involved kuda kada. What lessons have you learnt in life, sir, personally? ఎస్ పర్సనల్గా ఐ మీన్ నాకు ఇప్పుడు 72 years, కానీ ఇప్పటికీ యాక్టివ్గా పని చేస్తూ ఉంటాను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా పని చేస్తుంటాను. అండ్ ఫార్చునేట్గా భగవంతుడి దయ వలన నాకు ఇంకా మెమరీ లాస్ అట్లాంటివి ఏం జరగలేదు. నార్మల్గా 60-65 నుంచి కొద్దిగా మెమరీ తక్కువ, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇట్ ఈస్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్. దిస్ ఇస్ వన్ పార్ట్. ఏమి నేర్చుకోవాలి యంగ్ పీపుల్ కానీ ఇట్లా స్టార్టప్స్, ఎంటర్ప్రినర్స్ ఇదంతా అంటే బేసిక్గా 2-3 థింగ్స్. ఒకటి, మనం ఏం చదువుకున్నాం మనకేం వచ్చు అని కాదు, పీపుల్కి ఏం అవసరం, ఏది గ్యాప్ ఉంది, ఎట్లాంటి గ్యాప్ ఉంది, వాళ్ళు దానివల్ల ఏం డెవలప్ అవుతారు, ఎట్లా డెవలప్ అవుతారు అనేది ఇమాజిన్ చేసి దాన్ని గురించి వర్కౌట్ చేస్తే అప్పుడు దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ థింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను చేసినా అప్పుడు సోషల్ ప్రాబ్లం ఉంది కాబట్టి చేశాను. అట్లా పీపుల్కి ఏ ప్రాబ్లంలో ఉన్నారు అది మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు, మనం ఆ సొల్యూషన్లో మనం మొత్తం మనమే చేయాలో పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అవ్వచ్చు. అది ఫస్ట్ థింగ్. అది నేను చేసింది కూడా అదే. మై లైఫ్ ఆల్సో. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం చేసేటప్పుడు నార్మల్గా యంగ్ పీపుల్ వాట్ దే ఆర్ గోయింగ్ రాంగ్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్తారు, తొందరగా డబ్బు ఎట్లా వస్తుందని. అదే నిలవదు. మీరు ఆ వాల్యూ సిస్టమ్, ఎథిక్స్ వాల్యూ సిస్టముతో చేస్తేనే అవుతుంది. అది 10 కాలాల పాటు నిలబడుతుంది. లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తే టెంపరీగా సక్సెస్ అవ్వచ్చు కానీ పర్మనెంట్గా మాత్రం సక్సెస్ అవ్వదు. యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ దట్ సక్సెస్, బట్ షార్ట్ టైం సక్సెస్. ఇప్పటికిప్పుడు ఇది చేయాలి, అమ్ముకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా యంగ్ పీపులే కాదు, చాలామంది హాస్పిటల్స్ వాళ్ళు కూడా చాలామంది అమ్మేసుకున్నారు. సో రెవెన్యూ రావట్లేదు అట్లా అని. సో రెవెన్యూ అప్పటికప్పుడు రాదు, లాంగ్ రన్లోనే వస్తుంది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ మై ఫిలాసఫీ, ఇట్ ఈస్ ద టాటాస్ ఫిలాసఫీ ఆల్సో. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే కొద్దిగా సక్సెస్ అయిన తర్వాత పీపుల్ చాలా అతిగా ఎక్కువ చేస్తారు. న్యాచురల్గా నేచర్ ఏం చేస్తారంటే మనం ఎగిరెగిరి పెడతామంటే అది కింద పడేస్తానికి ట్రై చేస్తాం, మనం హంబుల్గా ఉంటే అది పైకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ వాట్ దే పీపుల్ లెర్న్. మనం ఎంత హంబుల్గా ఉంటే అంత నేచర్ పైకి తీసుకెళ్తాం. తర్వాత మై ఎనర్జీ లెవెల్స్ ప్రత్యేకంగా పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి నేను అదే చేస్తాను. చాలా వీలైనంత హంబుల్ నా డ్రెస్ కానీ ఇదంతా, ఎక్సెప్ట్ కారు పెద్దగా వాడతాను, ఎందుకంటే సేఫ్టీ ఫ్యాక్టర్ కాబట్టి. మిగతా అన్నీ నాట్ ఫ్యాన్సీ, నార్మల్. ఓకే. నా బ్యాచ్మేట్స్ అందరూ చాలామంది పని చేయటం 10 ఏళ్ళ కిందట మానేశారు, 60 years 62కి మానేశారు. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ వెరీ కంఫర్టబుల్లీ, ఏం ఇబ్బంది లేకుండానే వర్క్ చేయగలుగుతాను. దీనికి కారణం ఏంటంటే ఈ స్టూడెంట్స్, ఐ మూవ్ విత్ యంగ్ పీపుల్. నాకు అసలు స్పిరిచువల్గా, సెంటిమెంటల్గా ఏమనిపిస్తుంటే వాళ్ళ ఎనర్జీ అంతా నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా అనిపిస్తుంది. యంగ్ పీపుల్ ఎప్పుడు చుట్టూ ఉంటారు. అంటే చుట్టూ అంటే వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. సార్ నాకు 15 లక్షల ప్లేస్మెంట్ వచ్చింది అని వస్తాడు ఒకడు నేను ఈ ఇంటర్ యూనివర్సిటీ దాంట్లో గెలిచి వచ్చాను అంటాడు, ఇంకొకడు నేషనల్ లెవెల్. ఇది అవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. దీస్ థింగ్ ఎమోషన్స్, ఎంజైమ్స్ ఆర్ గుడ్, చాలా ఎగ్జైటింగ్. దట్ గివ్స్ మీ ఎనర్జీ. అది చాలా శక్తి ఇస్తుందని నా నమ్మకం. నాట్ ఫుడ్ లేకపోతే ఇంకోటి కాదు. ఆ పిల్లలు అచీవ్ చేసింది, వాళ్ళతో మూవ్ అవటం, దాంతో చాలా శక్తి వస్తుందని నేను నమ్ముతాను. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. నిజంగా నమ్ముతాను. ఐ మూవ్ విత్ దెమ్. రైట్. నేను నార్మల్గా ఎవరిని తిట్టను, ఎవరిని ఏం చేయను, బట్ ఐ కంటిన్యూస్లీ మూవ్ విత్ దెమ్. ఐ ఎంజాయ్ దేర్ సక్సెస్, ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అండర్స్టూడ్ సార్. సార్ 45 years
వెన్ యూ లుక్ బ్యాక్ మీ లైఫ్ అంతా యాక్చువల్లీ సర్వీస్కి ఓకే ఒక సొసైటల్ ప్రాబ్లమ్ చూసారు మీరు, సోషల్ ఇష్యూ తీసుకున్నారు, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చారు, దానికి డెడికేట్ చేశారు, లైఫ్ ఈజ్ డెడికేటెడ్ దేర్ రైట్ 45 years. వెన్ యూ లుక్ బ్యాక్ ఏదైనా మిస్ అయినట్టు ఎనీ పర్టికులర్ టైమ్, మూమెంట్స్, ఫ్యామిలీ, ఎనీథింగ్ లైక్ దాట్? న్యాచురల్గా అది మిస్ అయిన మా ఫ్యామిలీతో నా ఇనీషియల్ 10 years 15 years నా లైఫ్ ఎట్లా ఉండేదంటే పొద్దున్నే 3:30 లేచేవాడిని, 4:30 కల్లా వడ్లమూడి వెళ్ళేవాడిని, పిల్లలందరినీ లేపేవాడిని. అంటే టీచర్ లేపుతారు, నేను వెళ్ళేవాడిని. ఎలా కమ్యూట్ ఎలా వెళ్ళేవారు? కారు. ఓకే. తర్వాత అంతా నేను కొన్ని క్లాసులు చెప్పేవాడిని, ఈ ట్రైనింగు ఇదంతా సాయంత్రం 6 దాకా 7 దాకా అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి నేను ఈ పబ్లికేషన్ వర్క్, సుప్రభాతం వర్క్ ఇదంతా చూసేవాడిని 11 దాకా, 10:30 11 దాకా. ఓన్లీ 4 hours స్లీప్. అండ్ మా పిల్లలు ఎప్పుడో కనపడేవాళ్ళు, 2 నెలలకు 3 నెలలకు. వాళ్ళు నేను వెళ్ళేటప్పటికి ఇంపాసిబుల్ లెగవరు, నేను వచ్చేటప్పటికి మెలుకుని ఉండేవారు. సో అది దాట్ వీ మిస్డ్. ఏదో బాగా 10 మందికి మంచి చేయాలన్నప్పుడు పర్సనల్గా కొంత మిస్ అవ్వ తప్పదు. దట్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్ ఆల్సో. అది ఉండింది. సో దానికి కాంపెన్సేట్గా అప్పుడప్పుడు 5 వారం రోజులు 10 రోజులకి బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం ఫ్యామిలీతో, అంతే. అది మిస్ అయినట్టు. దాంట్లో మామూలుగా మిడిల్ అట్లా ఆలోచిస్తే ఎన్ని రోజులు గడిపారు మీ పిల్లలతో, వైఫ్తో అంటే ఇట్స్ మిస్సింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ఎ పర్పస్, మంచి పర్పస్. 100 మంది ఆ మిస్ అవటంలో 1000 మంది 10,000 మంది బాగా అయ్యారు కాబట్టి దిస్ ఇస్ ఎ బిగ్ పర్పస్. సో చాలామంది జరిగి ఉంటుంది అట్లా బిజినెస్ పీపుల్. ఆబ్వియస్లీ రైట్. అండ్ థింకింగ్ నౌ అంటే ఇప్పుడు ఆలోచిస్తే పేరెంట్స్ని డెఫినెట్గా ప్రౌడ్గా అయితే చేశారు మీరు అదే టైంలో. డూ యూ మిస్ దెమ్ ఆల్సో? నేచురల్లీ మా అమ్మని చాలా మిస్ అయినట్టు. ఎందుకంటే అప్పుడు చాలా చోట్ల ఉండదు. మా అమ్మ ఆడవాళ్ళైనా పొలం వెళ్ళి పనిచేసి రాత్రికి 6 7 పొద్దున్నే సాయంత్రం పనిచేసి నడిచెళ్ళి వచ్చేవాళ్ళు. సో దే హ్యావ్ డన్ లాట్. అసలు అది ప్రైస్లెస్, నాట్ మెజరబుల్. ఎంత త్యాగం అనేది మనం అది చెప్పలేం. డూ యూ ఫీల్ సార్ మీరు కొంచెం అయినా సరే వెనక్కి ఏదైనా కొంచెం ఇవ్వగలిగారు అనేది మీరు ఫీల్ అవుతారా? వాళ్ళకి చేయగలిగింది చేసాం. హెల్త్ ఇష్యూలో లాస్ట్ ఫేజ్లో ఇష్యూ వచ్చినప్పుడు అంతా వాళ్ళు దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్. నార్మల్గా ఎనీ పేరెంట్ దే డు నాట్ ఎక్స్పెక్ట్. పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, అది జరిగింది. వాట్ వర్ ద మోస్ట్ ఇమోషనలీ లో మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ సార్? అంటే ఎవ్రీథింగ్ వాజ్ ఏ హై మీరు చెప్పిన జర్నీలో. నాట్ హై. ఇట్స్ నాట్ హై. నాట్ హై. సో దెర్ ఆర్ మెనీ లోస్ ఓకే ఇన్ ద జర్నీ. Okay, can we talk about few lows? Let's end on a low note, not a high note. Yeah. Yes. One missing thing is the first thing నేను ముందే చెప్పాను, ఫ్యామిలీ చాలా మిస్ అయ్యాం, పిల్లల్ని ఇదంతా మిస్ అయ్యాం. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఈ ఇంటర్మీడియట్ ఇదంతా నేను మొదలుపెట్టి అంతా ఈ ఫ్యాకల్టీ అంతా వెళ్తున్నప్పుడు ఐ ఫెల్ట్ బిట్ లో. అంటే మనం చేయలేకపోతున్నాము అట్లా అని. దట్ ఈజ్ వన్ బిజినెస్ ఇష్యూ. ఆ తర్వాత లార్జర్ పర్సెప్షన్ అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏంటి అంటే ఈ పిల్లలందరూ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు బాగా బిట్స్లోను ఐఐటీలోను అట్లా చదివి మంచి మంచి కంపెనీలో చేరారు. సో అప్పటికి ఇన్ఫోసిస్ ఇవన్నీ తీసేసి కూడా పెట్టలేదు. మనం ఈ పిల్లల్ని ఉపయోగించి లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మనం అట్లాంటి ఐటీ కంపెనీ ఎందుకు పెట్టలేదు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దట్ ఈస్ అ లో ఫీలింగ్. అవును కదా, మనమే ప్రొడ్యూస్ చేసాం ఆ ప్రోడక్ట్స్ని, వాళ్ళే ఈ కంపెనీలన్నీ చాలా కంపెనీలు బాగా అవటానికి దే వర్క్. బట్ మనం ఎందుకు అంటే ఐటీది బాగా అవుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే నేను 70sలోనే సింగపూర్ వెళ్ళినప్పుడు కంప్యూటర్ కొన్నాను. అప్పుడు అసలు కంప్యూటర్ అంటే చాలామంది తెలియదు. సో ఐ డన్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది అంత తెలిసి కాన్షియస్గా ఉండి మనం ఎందుకు ఐటీ కంపెనీ లాంటిది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పెట్టలేదు.
మనం ఎందుకు ఈ స్టూడెంట్స్ వీళ్ళందరితో హెల్ప్ తీసుకోలేదు, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయలేదు ఇంకా అనేది ఒకటి ఐ యూస్ టు ఫీల్. అది చాలా కష్టం అర్థం అవటం, బట్ ఇట్ ఈస్ సంథింగ్. అంటే ఈ కంపెనీలన్నీ దాని తర్వాతే వచ్చినాయి, 80s తర్వాతే వచ్చినాయి. ఈవెన్ మీడియం లెవెల్ కంపెనీ ఆల్సో డూయింగ్ వెల్. ఐటీలో ఆ ఫీల్డ్లోకి వెళ్ళటం అనేది చేయలేకపోయాం. అది దట్ ఈజ్ అనదర్ సైడ్. ఓకే. అనదర్ థింగ్ ఏంటంటే నాకు బాగా లోగా ఫీల్ అయిన ఇది, మాకు యూనివర్సిటీ వచ్చింది 2008లో. 2008లో వచ్చి ఇంకా యూనివర్సిటీ మొదలవ్వలేదు. దట్ ఈజ్ అన్ ఇన్ఫెంట్. 2009 జనవరి అప్పుడు ఒక కమిటీ లాంటిది వేశారు అన్ని యూనివర్సిటీలు వేసి, అసలు మొదలవ్వలేదు. ఇట్స్ నాట్ ఎ బేబీ, ఇట్ ఈస్ అన్ ఇన్ఫెంట్. అది మా ప్రజెంటేషను బాగాలేదు అనుకొని మీరు సి గ్రేడ్లో ఉంచామని చెప్పారు. ఐ మీన్ ఫెల్ట్ వెరీ లో. మొన్నే పెట్టాము అప్పుడే, అంటే ఒక ఇన్ఫెంట్ బేబీకి డిసీజ్ వచ్చి సి గ్రేడ్ డై ఆర్ లైవ్ అని ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. అఫ్కోర్స్ ద సేమ్ యూనివర్సిటీ ఇప్పుడు అందరూ తెలుగు ప్రజలందరూ ఇండియా లెవెల్లోనే, కంట్రీ లెవెల్లోనే బాగా ఎడిట్ చేసాం. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు మాత్రం 4-5 months ఐ ఫెల్ట్ లో. ఆ తర్వాత మా ఫ్రెండు పొన్నయ్య గారు అని ఉండేవారు ఆడిటర్. ఆయన ఎర్లీ ఏజ్లో పోయారు, 55-56, మంచి క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆల్ దట్ సపోర్ట్. ఆ తర్వాత మా మదరు, మా ఫాదర్ పోయినప్పుడు ఎనీబడి మిస్డ్. అంటే వాళ్ళ ఎస్పెషల్లీ మై మదర్ చాలా వర్క్ చేశారు మా కోసం. ఆవిడ పోయినప్పుడు చాలా ఐ ఫెల్ట్ లో, మెనీ థింగ్స్. సో తర్వాత నేను పొలిటికల్గా చేశాను, పొలిటికల్గా కంటెస్ట్ చేశాను. అప్పుడు ఏమైందంటే 96లో నాకు బాపట్ల సీట్ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇస్తే అది అందరూ నువ్వు రామారావు గారితో ఎంత క్లోజ్గా ఉండి నువ్వు కాంగ్రెస్లో ఎట్లా చేరతావని నన్ను మా ఫ్రెండ్స్ అందరు చాలామంది డిస్కరేజ్ చేశారు. సరే ఎంత ప్రెషర్ ఉంటే అది ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పాను. అయితే సజెస్ట్ చేయమంటే నేనే పురంధేశ్వరి గారికి చూడండి. సో షీ వాజ్ ఎలక్టెడ్ ఫర్ 2 times. అది బిట్లో అండర్స్టూడ్ సార్. దట్స్ మిస్సింగ్ థింగ్, వెరీ మిస్సింగ్ థింగ్. రైట్. పొలిటికల్ అఫ్కోర్స్. అయితే చాలామంది జాలి పడతారు దాని గురించి, నువ్వు ఎప్పుడో ఎంపీ అవ్వాల్సినాడు, ఎప్పుడో మంచి లీడర్ అవ్వాల్సినాడు అని. నాకేమీ అంత వాళ్ళు జాలిపడాల్సినంత అవసరం లేదు. నేను దానివల్ల ఏం పోగొట్టుకోలేదు. ఒకవేళ ఎంపీ అయి ఉంటే నేను 2 సార్లు 3 సార్లు గెలిచేవాడిని, 2 సార్లు ఓడిపోయేవాడిని. కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఇది పర్మనెంట్గా ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఎవ్రీ స్టూడెంట్స్ విన్ ఈజ్ యువర్ విన్. రైట్. సో ఇంత పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఇది లైఫ్ మనం 70-80 ఏళ్ళలో ఏదో బతుకుతూ ఉంటాం. బట్ ఇన్స్టిట్యూషన్ లైఫ్ 400 years 500 years ఉంటుంది. వీ హ్యావ్ బిల్డ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ కైండ్. మిగతా వాళ్ళందరూ చేయలేనిది వాళ్ళందరూ మామూలుగా ఇప్పటికీ ట్యూషన్ సెంటర్ లాగా ఏదో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అడ్మిషన్ తీసుకొని అట్లాగా నడుపుతున్నారు. మేము ఒక ఇన్స్టిట్యూషన్ క్యారెక్టర్ తీసుకొచ్చాం. అది మనం ఉన్నా లేకపోయినా 300-400 ఏళ్ళు స్టాన్ఫర్డ్ లాగా, హార్వర్డ్ లాగా ఉంటుంది. ఒక లెగసీ బిల్డ్ చేశారు. ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్. ఎవరొకళ్ళు దాన్ని క్యారీ చేస్తారు. దట్స్ ద హ్యాపీనెస్. అండర్స్టూడ్. దీస్ ఆర్ ఆల్ ద లోస్. లోస్ ఆర్ లోస్ లేకపోతే మజా ఉండదు. వీడికి ఫెయిల్యూర్ ఉంది, వీడు కొన్ని చేయలేకపోయాడు, వీడు ఇబ్బంది పడ్డాడు అనేది ఉండాలి. మనిషి ఉంటుంది. ఇఫ్ యు సీ ఇట్ గ్యారెంటీగా ఉంటుంది ఎవరి లైఫ్లో అయినా. లేదు నేను అన్నీ రైటే, అన్నిసార్లు రైటే, అన్నిసార్లు సక్సెస్ అంటే దట్స్ నాన్సెన్స్. అసలు బ్యూటీ ఉండదు. అవును కదా. మనం కొండ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ పెద్ద కొండ ఎక్కాలి. దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ గో. అందుకని ప్లెయిన్గా ఎక్కలేదు ఎవరు. గాట్ ఇట్ సార్. డన్. రత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే2 న్యూస్ అండి. ఓకే, యూ
గివెన్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే తెలిసి తెలియకుండా మీరు మాట్లాడిన విధానంలో రీజన్ ఏంటి అంటే చాలామంది బ్రైట్ స్టూడెంట్స్ ఎక్కడో ఒక చోట ఉండిపోతారు. అలాంటి వాళ్ళందరినీ కాదు ఒక చోటకి తీసుకుని రావాలి అని ఒక ట్యూషనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రూపాన స్టార్ట్ అయిన ఈ జర్నీ 45 years of legacy with you, okay, with your generation, whatever it is, the legacy will carry forward. అదైతే మీరు ఎన్ష్యూర్ చేసుకున్నారు సొసైటల్ ప్రాబ్లమ్గా. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వెయిట్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు లావు రత్తయ్య, కానీ అందరికీ విజ్ఞాన్ రత్తయ్యగా పరిచయము. వేటివ్ న్యూస్, మీరందరూ వేటివ్ న్యూస్ టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో నన్ను పరిచయం చేశారు, ఇప్పటివరకు చేస్తున్నారు. అది మీరు వీక్షిస్తారని, అది మంచి చెడు మీరు వీళ్ళకి తెలియజేస్తారని, మంచి ఉంటే ఈ యంగ్ పీపుల్ ముఖ్యంగా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.